వెల్కమ్ టు ఏవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోబా భావే నగర్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో 54వ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీఈఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత నేటి విద్యార్థులపై ఉందన్నారు. చెట్ల పెంపకం చేపట్టాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణ అంశంపై నిర్వహించిన వ్యాస రచనా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతి పోర్టల్ రైతు కమిషన్ సభ్యుడు సునీల్ కుమార్, అడ్వకేట్, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర, ఎంయూఓ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అతిథులు మాత్రం వేదికపై ఉండి నెక్స్ట్ మొత్తం కూడా వారే స్పాన్సర్ చేయడం జరిగింది. మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. దానికి మొత్తం కూడా వారే స్పాన్సర్ చేయడం జరిగింది. మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన తరఫున ప్రజలందరం మనం రెండు నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఒకటి, పర్యావరణానికి నష్టం చేయకుండా మనం ఎలా ప్రవర్తించాలని తీసుకోవడం. రెండో, పర్యావరణాన్ని ముందు తీసుకెళ్ళటానికి మన పిల్లలతోటి, మన కుటుంబాలతోటి, మన పెద్దలు చెప్పినట్టుగా మొక్కలు నాటించేటువంటి ఉద్యమాన్ని తీసుకోవడం అనేది ముఖ్యమైనదిగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ భావిస్తూ ఉంది. ఈ 2026 జూన్ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ ప్రపంచ పర్యావరణ సంవత్సరాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ సంవత్సరం కూడా 1,00,000 మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, ఉపయోగపడే మొక్కల్ని, ఔషధ మొక్కల్ని నాటాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీలో 250 రకాల ఔషధ మొక్కల్ని ప్రజలందరికీ, హైదరాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా సిద్ధం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల్ని వివిధ కాలనీల్లో, వివిధ నగరాల్లో ఇవాళ 1,50,00,000 పైగా పెరిగిపోతున్నటువంటి మన హైదరాబాద్ పట్టణ జనాభాకి కావలసినటువంటి దాన్ని సమకూర్చుకునే పని ఎవరో చేయడానికి లేదు, మనమే సమకూర్చుకోవచ్చు. అందుకే ప్రజలందరికీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఇచ్చే పిలుపు ఏంటంటే, మీరు మీ కుటుంబ సభ్యులు 5 ఉంటే 5 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలందరి మధ్యలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దానికి ప్రాధాన్యత గురించి, చేయాల్సిన పనుల గురించి ఇప్పటికే పెద్దలు మాట్లాడారు. కానీ ఒక్క అంశమే గుర్తు చేస్తాం. ప్రకృతి మనం వేరు కాదు అని ఇప్పుడే డాక్టర్ గారు గుర్తు కూడా చేశారు. పర్యావరణ దినోత్సవం ఉద్దేశం ఏంటంటే, మనమే ప్రకృతి, ప్రకృతిలో మనం ఉన్నామనే ఒక గుర్తింపుని అందరికీ కలిగేలాగా చేయడం. రెండవది, ప్రకృతిని కాపాడంలో వ్యవసాయం పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే, గడిచిన 20-30 సంవత్సరాలుగా మనం నేలని పాడు చేస్తాం. వ్యవసాయం అంతా విషతుల్యంగా మారిపోయింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీలో గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, భారత యువ విద్యాలయం సంయుక్తంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీలో మనం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం ఇవాళ ఈరోజు మనం చూసినట్టయితే లాస్ట్ 2 ఇయర్స్ ఎండలకు, ఈసారి ఎండలకు అందరూ తెలిసిపోయింది పర్యావరణం ఏ విధంగా క్షీణించింది. కాబట్టి పర్యావరణం యొక్క ఆవశ్యకత చాలా ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ముఖ్యంగా పిల్లలకు, స్కూల్ పిల్లలకు తెలియాలి. ఇప్పుడు 60 ఏళ్ల ముసలాయన పోయి నువ్వు పర్యావరణం కాపాడంటే ఆయన ఏమంటున్నట్టే, ఎందుకంటే నేను రేపు వెళ్ళి పోతాను, నాకెందుకు ఈ పర్యావరణ సంగతి ఆయన. కాబట్టి ఎవరు తెలవాలంటే పిల్లలు తెలవాలంటే ఏం చేయాలి? స్టేట్ ఎస్సీఆర్టీ సిలబస్లో కానీ, ఎన్సీఆర్టీ సిలబస్ కానీ 1-2 ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు ఉండాలి. అసలు
ఈ యొక్క యాప మొక్క ఏం పని చేస్తుంది, రావి మొక్క ఏం పని చేస్తుంది, మేడి ఏం చేస్తుంది, మర్రి ఏం చేస్తుంది, జివ్వు ఏం చేస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ మొక్కలు ఏంది, ఇవి తెలియాలి. అలాంటివి తెలియకుండా ఇప్పుడు మనం పర్యావరణ దినోత్సవాలు ఇట్లాంటి కోటి దినోత్సవాలు జరుపుకున్నా ఇది మొక్కుబడి దినోత్సవాలు అయితే తప్ప ఇప్పుడు సమాజంలో మార్పు అనేది రాదు.